రైటర్, డైరెక్టర్, టీవీ సీరియల్ రచయిత పెద్దలు శ్రీ దీపికా ప్రసాద్ గారికి వేదికకు సాదర స్వాగతం. అదేవిధంగా శ్రీ కె రేవతి రామకృష్ణ గారికి వేదికకు సాదర స్వాగతం. రండి గురుగారు, రండి. బుర్రా సుబ్రహ్మణ్య కళాపీఠం అధినేత పెద్దలు శ్రీ కె రేవతి రామకృష్ణ గారు వారికి సగౌరవంగా వేదిక క్షేత్రానికి స్వాగతిస్తున్నాం. అదేవిధంగా యువకళా వాహిని అధిపతి, ఆర్గనైజర్, నటుడు, బహుముఖీన ప్రజ్ఞావైభవ విశేష విలసితులు శ్రీయుత వైకే నాగేశ్వరరావు గారికి సాదర స్వాగతం వేదికకు. మిత్రులరా, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి చిత్రమాలిక మనం వీక్షించాం. అయినా కూడా సభకు నమస్కారం. ప్రపంచం యావత్తు ఎలా ఉన్నా భారతదేశం అందున మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే ముసుగులోంచి బయటపడుతూ ఉన్నాం. రవీంద్ర భారతి కూడా ఇటీవల ఈ సాంస్కృతిక కార్యక్రమాలకి కేటాయిస్తున్నటువంటి సందర్భం కూడా ఆవిర్భవిస్తుంది. ఇది చాలా ఒక ఏడాది పాటు అందరం ఇళ్లకు, గూళ్ళకు అంటే నెట్లకు, ఇళ్లకు గూళ్ళకు పరిమితమై మన అభిరుచుల్ని, అభిలాషల్ని వేదికలు అనేటువంటివి లేకుండా మాధ్యమాల ద్వారా, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి సమయం అది అంతరించిపోయి ఇప్పుడిప్పుడే ఇలా కాస్త ముసుగులు వేసుకొనైనా సగం సగం ముఖాలైనా చూసుకునేటువంటి అదృష్టం కలిగించినందుకు భగవంతుడిని మనం అందరం ఒకసారి ప్రార్థిద్దాం. ఈ సగం ముసుగులు కూడా తొలగిపోయి మన తాలూకా, ముఖ్యంగా కళాకారుల తాలూకా ముఖాలు పూర్తిగా పున్నమి నాటి చంద్రుడిలాగా పూర్తిగా వికసించాలని, ఆ భగవంతుడు అందుకు ఆయన ఆశీస్సులన్నీ అందించాలని కోరుకుందాం. మరి ఈనాడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఏర్పడినటువంటి ఈ సమావేశంలో బీసీ కృష్ణ గారికి సత్కారం చేసుకుంటూ ఆ మహానటుడిని ఒకసారి మనం స్మరించుకోవడం అనేటువంటిది ఇది ఒక అపూర్వమైనటువంటి ఘట్టం. ఈ సమావేశానికి మరి నాతో పాటు వేదికను అధిరోహించినటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా, వాళ్ళందరిలో నేనే చిన్నవాడిని అంటే వయసులో కొంచెం పెద్ద ఉన్నా కూడా ప్రతిభలో నేనే చిన్నవాడిగా నేను భావిస్తున్నాను. రమణాచారి గారు ముఖ్య అతిథిగా మరి వారు వస్తారు, రావట్లేదు, ఇతర కారణాలు ఆయనకి ఆఫీస్ పనులు ఉండడం వల్ల. బోలేటి పార్వతీశం గారు గౌరవనీయులు, మీ అందరికీ మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఏ విషయం మీదైనా మాట్లాడవలసి వస్తే అనర్గళంగా, మరి ఎక్కడ చాలా సాధికారికతో మాట్లాడతారు. ఏ మాటలు చెప్పాలన్నా కూడా ఏదో ఉపరితలంలో 4 విషయాలు పుక్కిటి పెట్టుకొని వచ్చి ఉపన్యాసం ఇచ్చేటువంటి వ్యక్తి కాదు. చాలా లోతులుగా అటు శాస్త్ర సంబంధమైన, శాస్త్రీయ సంబంధమైన, సంస్కృతి సంబంధమైన, సాహిత్య సంబంధమైన ఏ విషయాన్ని మాట్లాడాలన్నా చాలా అథారిటేటివ్గా మాట్లాడి మనందరినీ ఒప్పించి మెప్పించగలిగినటువంటి వక్త, ప్రజ్ఞాశాలి. వారు ఈ సమావేశంలో ఉండడం ఈ సమావేశానికి ఒక అందం, ఆకర్షణ. ఆ తర్వాత మా గుమ్మడి గోపాలకృష్ణ గారు మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. మరి ఒక కృష్ణుడి వేషం ఈ రోజున వెయ్యాలి అంటే మరి సాక్షాత్తు ఆ కృష్ణుడే దిగి వచ్చినట్టు
ఎన్టీ రామారావు తర్వాత అంతగా ఆ పాత్రకి రంగస్థలం మీద మనకి కృష్ణ స్వరూపాన్ని ఆవిష్కరించేటువంటి ప్రతిభామూర్తి. వీటన్నిటితో పాటు అయ్యో మీ గురించే చెప్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేస్తే ఎట్లా, మీ గురించే చెప్తున్నాను నన్ను. అయితే వీటన్నిటితో పాటు సరే భారతదేశం ఎలాగూ ఎక్కడో ఒక రీతిలో విధానంలో పౌరాణిక నాటకాలు అనేటువంటిది మనకి ముఖ్యంగా తెలుగువారికి చాలా గొప్ప సంపద, సంప్రదాయబద్ధమైనటువంటి సంపద. ఈ సంపదని ఆయన చేసినటువంటి, ఆయన కాలంలో ఆయన ఈ పౌరాణిక నాటక సంప్రదాయానికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి 7 సముద్రాల అవతల ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి నేర్పించారు. ఆ నేర్పించడం కూడా ఏదో మధ్య వయస్కులకో వృద్ధులకో కాదు, ఎందుకంటే వాళ్ళకి నేర్పించింది ఎక్కువ రోజులు ఉండదు. అక్కడ ఉన్నటువంటి యువతీ యువకులు వాళ్ళలో ఈ పౌరాణిక పద్య నాటక సంప్రదాయాన్ని వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళకి నేర్పించి అభ్యాసం చేయించి ప్రదర్శనలు చేయిస్తున్నాడు. అది ఇట్ ఈస్ కంట్రిబ్యూషన్ ఆఫ్ గుమ్మడి గోపాలకృష్ణ గారు. మరి అటువంటి వారు ఈరోజు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని, అంటే ఒక గొప్ప వ్యక్తికి నివాళులు అర్పించేటువంటి సందర్భంలో అందుకు తూగేటువంటి వ్యక్తులే ఈ వేదిక మీద ఉన్నారు అని చెప్పడం నా ఉద్దేశం. అలాగే నెహ్రూ గారు గొప్ప కళాభిమాని, కళా పోషకుడు. ఆయన అంటే వేదిక మీద ఎక్కువసార్లు కనిపించరు కానీ ప్రేక్షకుల్లో ఎప్పుడూ రవీంద్ర భారతిలో ఉంటారు. వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడో, అంటే ప్రదర్శన కళల విషయం వస్తే వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు ఎంత గొప్పవారో ప్రేక్షాగారంలో ఉన్నటువంటి వాళ్ళు అంతకన్నా గొప్ప వాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కళాకారులు అయితే వాళ్ళు కళాభిమానులు, కళా పోషకులు. అటువంటి వాడు మన నెహ్రూ గారు. ఆ తర్వాత మరి సాక్షాత్తు బీసీ కృష్ణ గారు, వారి గురించి మళ్ళీ మనం ఈరోజు సన్మాన గ్రహీత, పురస్కార గ్రహీత. అనేకమైనటువంటి అవార్డులు రివార్డులు 1970 నుంచి ప్రారంభమై టీవీ రాజు గారి ద్వారా చేతుల మీదుగా మొట్టమొదట ఒక సన్మానాన్ని అందుకొని పురస్కారాన్ని పొంది ఆ పరంపర ఎంతవరకు వెళ్ళిందంటే ఒక వెండి కిరీట ధారణ వరకు వచ్చింది. వర్ల రామయ్య గారి చేతుల మీదుగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. అలాగే మన త్యాగరాయ గాన సభలో 24 గంటల పాటు ఘంటసాల గారి పాటలు అవిరామంగా అవిశ్రాంతంగా పాడినటువంటి ఒక రికార్డు నెలకొల్పినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆయన. అంచేత ఆ మహానటుడు పేరున ఈ రోజున ఏదైతే పురస్కారం ఇస్తున్నామో, అందజేస్తున్నామో, ఆ పురస్కార గ్రహీత కూడా అంతటి సమర్థుడని మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ఇంకా బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి మా నాగేశ్వరరావు గారు, వైకే నాగేశ్వరరావు గారు ఈ రోజున మరి హైదరాబాద్ జంట నగరాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ వైకే నాగేశ్వరరావు గారు నిర్వహిస్తున్నటువంటి అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాల వెనక ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప అభిరుచి కలిగినటువంటి సాంస్కృతిక నిర్వాహకుడు. ఆ నిర్వహణ బాధ్యత లేనిదే ఎవరు ఎంత గొప్ప కళాకారులు కూడా ఏమీ చేయలేదు. అలాగే ఆయన చేస్తున్నటువంటి సేవలు నాకన్నా మీ అందరికీ తెలిసినటువంటి ఒక అక్కినేని కళా పరిషత్ కానివ్వండి, మన కళాబంధు సారిపల్లి కొండలరావు గారి కార్యక్రమాలు కానివ్వండి, ఏది చేసినా ఒక అంకిత భావంతో చేసినటువంటి గొప్ప కార్యకర్త, గొప్ప నిర్వాహకుడు, గొప్ప నటుడు, గొప్ప కళాకారుడు. అంటే బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి. మా గాంధీ గారి గురించి ఇప్పుడు ఆయన్ని వైకే నాగేశ్వరరావు ఆనకట్ట వేయకపోతే
లేకపోతే అదొక అంటే అది కూడా అది సామాన్యమైనటువంటి విద్య కాదు. అంటే మనకి ఇక్కడ సమయభావం వలనో లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి కారణాల వల్ల ఆయనకు ఆనకట్ట అని అన్నాము ఆపాము, కానీ ఆ ధార, ఆ ప్రవాహం, ఆ వాగ్ధార అది అదొక అనితర సాధ్యమైనటువంటి ప్రక్రియ, కళ. అది ఆయనకి వయసు చిన్నవాడు, అంటే ఇంచుమించు ఒక 20 ఏళ్ళ దగ్గర నుంచి మేము చూస్తున్నాం. ఆ గొప్ప, ఆ విశేషమైనటువంటి మనకి చాలాసార్లు నాగేశ్వరరావు మన గాంధీ గారు కనబడ్డారు అంటే ఒక అద్భుతమైనటువంటి పదప్రయోగం. ఒక మనకి కాళిదాసు రాసినట్టు అశ్వధాటి ఛందస్సు అని ఒకటి ఉంది. అది నాకు నోరు దగ్గర కానీ చదివాను సంస్కృతంలో కానీ, బట్ నాకు రాదు. ఆ అశ్వధాటి అంటే మన ఆయన చెప్పాలి, ఓలేటి భారతదేశం గారు వీలైతే మీకు చెప్తారు. నాకు దాని గుణం తెలుసు కానీ ఆ పాఠం రాదు. అంటే గుర్రం ఎలాగైతే పరిగెడుతుందో ఆ రకమైనటువంటి ఛందస్సుతో ఉంటుంది. అట్లా గాంధీ గారికి ఉన్నటువంటి లక్షణం. అలాగే ఇక్కడ మన మిత్రులు రామకృష్ణ గారు, అచ్చా ఓహో, సో మరి ఆయన సంబంధీకుడు, మనందరం ఆత్మబంధువులం అయితే ఆయన రక్త సంబంధీకుడు, వారి అల్లుడు. వారి సమక్షంలో ఇదంతా జరగటం కూడా వారి ఆత్మ ఎంతో శాంతిస్తుంది, సంతోషిస్తుంది. ఇటువంటి గొప్ప వేడుక వేదిక దీనికి నాకు అర్హత ఉందో లేదో కానీ అధ్యక్షుడిగా ఉండమని చెప్పిన వెంటనే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మాది శ్రీకాకుళం జిల్లా అంపోలు గ్రామం, ఆ పక్కన సమిరిగాం అనేటువంటి ఒక గ్రామం. నేను 8వ 9వ క్లాస్ చదువుతున్నప్పుడు మొట్టమొదట బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చింతామణి నాటకం అంటే మొత్తం ఆంధ్రదేశం అంతా ప్రసిద్ధి. ఆయన కాలంలో ఎవరు అంటే బుర్ర గారే ప్రసిద్ధి. అంచేత బుర్ర గారి వేస్తే నేను ఆ వయసులో చూడడం జరిగింది. మొట్టమొదట ఆయన గురించి విన్నది, చూసింది అది. ఆ తరువాత సరే ఆయన చీర కట్టడం దగ్గర నుంచి ఆయన ఆంగికము, అలాగే ఆయన హొయ్యలు, లయలు, సొంపులు, వంపులు, విరుపులు, మెరుపులు ఇవన్నీ లోక ప్రసిద్ధం చెందినటువంటివి. చాలామంది స్త్రీలు ఆయన దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారని అంటారు. మరి ఇలాంటివి ఒక చోట ఓ జమీందారు ఆయన స్త్రీ అనుకొని ఆయన మోహంలో పడి, వ్యామోహంలో పడి ఆయన ప్రేమించినటువంటి సందర్భం కూడా ఉందని చెప్తారు. ఇవన్నీ మనందరికీ తెలిసినటువంటి. అయితే నాకు ఒక అదృష్టం, వ్యక్తిగతమైనటువంటి ఒక అదృష్టాన్ని ఏం పొందాను అంటే, నేను ఒక 7-8 ఏళ్ల క్రితం జీవన్నాటకం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని టీవీ 1లో ఆనాడు ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి నటీనటులందరితోనూ ఒక ఇంటర్వ్యూ, వారి జీవిత విశేషాలతో జీవన్నాటకం పేరిట చేయటం జరిగింది. అది ఇప్పటికీ ఒక 150 ఎపిసోడ్లు చేశాను. మీకు యూట్యూబ్లో ఉన్నాయి. జీవన్నాటకం టీవీ 1 అని కొడితే వస్తుంది. ఆ కార్యక్రమంలో ఒక 100 మంది పైగా ఆర్టిస్టుని పరిచయం చేస్తే మొట్టమొదటి ఎపిసోడు బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారితోనే చేశారు. అది ఆయన ఆశీస్సులేమో మరి అంతా దీనిగా వెళ్ళింది. అందులో గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారు. చాలా హిట్ అయినటువంటి కార్యక్రమం. ఆ రోజుల్లో దాని మీద రివ్యూలు కూడా వచ్చాయి. అంటే చాలా బాగుంది ఈ కార్యక్రమం అని. అయితే ఆయన ఒక్క విషయం, ఆయన అనుభవాన్ని చెప్పి నేను అడిగాను ప్రశ్నలు. అంటే నాకు కొంత నాటక రంగంతో పరిచయం ఉంది కాబట్టి, మీరు ఈ స్త్రీ పాత్రలు వేసేటువంటి సందర్భంలో మీరు మరి చాలా అనితర సాధ్యమైనటువంటి విధంగా నటించడం దగ్గర నుంచి, రూపలావణ్యాల దగ్గర నుంచి, ఇందాక చెప్పినట్టు వంపులు, సొంపులు, హొయ్యలు, లయలు, నడకలు అన్నిటి దగ్గర నుంచి మీరు అద్భుతంగా చేస్తున్నారు. మరి మీలాగా
మీకు ముందు ఉన్నటువంటి వారసత్వం గురించి చెప్పండి సార్ అని అడిగినప్పుడు ఆయన చెప్పారు, నాకన్నా చాలా గొప్పవారు ఉన్నారు. ఒక స్థానం నరసింహరావు గారు, ఓ పైడిబాబు గారు, ఓ జాగర్లమూడి లక్ష్మీ నరసింహం గారు, ఓ తోట వెంకటేశ్వరరావు గారు, వింజరాణి అని ఒక పాత్ర ఆయన చేసేవాడంట. బండారు వెంకటేశ్వర్లు గారు, వడ్డేపాని విశ్వనాథం గారు, జగన్నాయకులు గారు. ఈ జగన్నాయకులు గారు చింతామణి నాటకాన్ని మొట్టమొదట వేసినటువంటి వ్యక్తి అని చెప్పారు నటుడే. అలాగే ఉప్పులూరు సంజీవరావు గారు, వీళ్ళన్నీ చెప్పారు. చెబితే నేను అడిగాను, మరి మీకు ఆ రోజుల్లో ఉన్నటువంటి ముఖ్యంగా వచ్చినటువంటి సమస్య ఏంటి మాస్టర్ అన్న. అంటే ఏం లేదండి, నేను స్త్రీ పాత్రలు వేసేట నాటికి స్త్రీలు కూడా రంగస్థలం మీద నటించడం ప్రారంభించేశారు. అంత ముందంటే నాకన్నా ముందు స్త్రీలు వచ్చేటువంటి వారు కాదు. కాబట్టి అంతకుముందు నేను వచ్చే నాటికి ఓ షహీదా, ఒక ఎంఆర్ తిలకం, ఒక పూల అనసూయ, కోమలి, పుష్పకుమారి ఇలాంటి నటీమణులందరూ కూడా ఈ ఒక రోషనార్ కానివ్వండి, సత్యభామ కానివ్వండి, ఇటువంటి పాత్రలన్నీ కూడా చింతామణి కానివ్వండి నటిస్తుండేటువంటి సందర్భం ఉంది అని చెబుతూ ఒక సంఘటన ఆయన చెప్పాడు. అంటే ఒక చింతామణి ఆఖరు డైలాగ్ కూడా చెప్పించాను. ఇందాక నాగేశ్వరరావు గారికి అది నేను వాట్సాప్లో కూడా పంపించాను. చాలా అద్భుతంగా అసలు ఆ కళ్ళద్దాలు తీశారు మహానుభావుడు, మహానటులు అన్నారు. అందుకని ఒక్కసారి అలా దీర్ఘంగా తనలో తాను ఆత్మావలోకనం చేసుకున్నట్టు, అంతర్యానం చేసినట్టు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి ఒక డైలాగ్ చెప్పాడు. అది సాధ్యమైతే మీరు ఒక్కసారి టీవీ 1లో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని అంటే అది వచ్చేస్తుంది. ఒక్కసారి చూడండి. నటన అంటే ఏమిటో తెలుస్తుంది, డైలాగ్ చెప్పడం అంటే ఏంటో ఆ మహానటుడి దగ్గర నేర్చుకోవాలి. చూడాల్సినటువంటి విషయం మనవి చేస్తూ చివరిగా ఒక్క విషయాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను, ఇంకెక్కువ టైం తీసుకోవాలి. ఒకరోజు ఆయన ఇంట్లో ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చారు. గడ్డం బాగా మాసిపోయి ఉంది, బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ఆ చిరుగులు కనిపించకుండా ఒక అద్దరు షాలువా కప్పుకొని ఉన్నాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారా అని అడిగారు. ఇంట్లో వాళ్ళు ఎవరో బయట ఉన్న పిల్లలు లోనికి వెళ్ళి చెప్పారు, ఈయన అప్పుడే భోజనం చేసి పడుకున్నారు, బయటకు వచ్చారు, ఎవరండి ఏం కావాలండి అడిగారు. చాలా మర్యాదగా ఉంటాయి ఆయన మాటలు కూడా చాలా స్వీట్గా మాట్లాడతారు. అయితే ఏం లేదు నాయన అంటే వచ్చిన వాడు చెప్పారు, ఏం లేదు నాయన నీతో ఒకసారి కలిసి నీకు ఒక మాట చెప్పి వెళ్దామని నేను వచ్చాను. అంటే మంచిదే మహానుభావ, కానీ మీరెవరో ఏంటో నాకు తెలియదు అన్నాడు. అంటే నేను నా పేరు పైడిబాబు అంటే అప్పుడు ఈయన గుర్తొచ్చిందంట. ఆ పైడిబాబు అంటే ఎవరు? ఆయన స్త్రీ పాత్రలు వేసేటువంటి మహానటుడు, ఈయనకన్నా ముందు తరం వాడు. అంటే ఈయన చాలా పాపం భక్తితో వినయంతో వంగిపోయి చెప్పండి సార్ ఏం చెప్పాలనుకున్నాను. ఏం లేదు నాయన, నువ్వు ఇప్పుడిప్పుడే చాలా గొప్పగా నీ వేషాలు నేను చూశాను, చాలా అద్భుతంగా నటిస్తున్నావు, చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. కానీ ఎప్పుడు ఎంత గొప్పవాడివైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా, ఎంత డబ్బు సంపాదించినా అహంకారం మాత్రం తలకెక్కించుకోకు. అహంకారం తలకెక్కించుకుంటే అధపాతాలను పడిపోతావు. అంటే ఈయనకి డౌట్ వచ్చిందంటే ఈయన ఎందుకు చెప్తున్నాడు ఈ మాట, నాకెందుకు చెప్తున్నాడు, ఈయన ఎందుకు చెప్తున్నాడు అంటే అప్పుడు ఈయన అభిప్రాయాన్ని గ్రహించి నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చాలా గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం నాకు కనిపిస్తుంది. ఆ స్థాయిలో నిలబడాలి అంటే అహంకారం ఉండకూడదు, అధపాతాలను పడిపోకూడదు. అందుకు నీకు చెప్తున్నాను. నేనెందుకు చెప్తున్నాను అంటే అంత స్థాయి నుండి అధపాతాలని పడిపోయినటువంటి వాడిని నేను, అందుకు నేను చెప్తున్నాను. ఎలా పడిపోయాడు కూడా చెప్పాడంట మహానుభావుడు. ఎలా పడిపోయాడంటే ఆయన మైసూరు స్టేట్లో మైసూరు రాజావారి సమక్షంలో ఒక 3 నాటకాలు ఒప్పుకున్నాడు. ఒకటి ఖిల్జీ రాజ్య పతనం, 2 రోషనార, 3 తులాబ. మహారాజా భార్య మహారాణి వచ్చారు. రోషనార వేషం నాటకం వేసినాడు వచ్చారు ఆమె.
చాలా అద్భుతంగా నాటకం ఉంది. అందులో ఈ నటించినటువంటి నటన ఇంకా అద్భుతంగా ఉంది. ఆమె ఎంత మురిసిపోయిందంటే, ఆయన మర్నాడు తులాభారం నాటకం ఉంది, ఆ మహానటుడికి నా బంగారు పట్టీలు నేను వేసుకుని పంపిస్తాను, అవి వేసుకొని ఆయనకి ఆ పాత్ర వేయమని చెప్పు మర్నాడు నాటకంలో అని చెప్పి ఆయన బంగారు పట్టీలు పంపించింది. కాలపట్టి పంపిస్తే అవి ధరించాడు, ఆ నాటకం వేశాడు, ఆ బంగారు పట్టీలు ధరించాడు, బంగారం లాంటి పాత్ర ధరించాడు. అద్భుతంగా వచ్చింది, గొప్ప. ఇక అక్కడతోని ఆయనకి నాకేమైందో నాకు తెలియదు, అహంకారం అనేటువంటిది ఆమూలాగ్రం నన్ను ఆవహించింది. మర్నాడు కాలకృత్యాలకు వెళ్ళాలని నేను కారు పంపించమన్నాను మహారాణికి. వాళ్ళు కారు నాకు మీద ఉన్న గౌరవంతో పంపించారు. నేను వెళ్ళాను, తిరిగి వచ్చాను. అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది నాయన నా పతనం. ఈరోజు నాకు కట్టుకోవడానికి బట్ట లేదు, తినడానికి తిండి లేదు, ఇదిగో నా తాలూకా జీర్ణావస్థ, పతనావస్థ. ఇటువంటి అవస్థకి ఏ కళాకారుడు లోన్ కాకూడదు, ఇది నా సందేశం అని చెప్పి ఆ రోజు నాకు చెప్పాడు. ఇదే సందేశాన్ని మీ ప్రోగ్రాం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి కళాకారుడికి నేను అందిస్తున్నాను అని ఆయన చేతులెత్తి ఈ కళామ తల్లికి, కళాకారులకి అందరికీ సవినయంగా నమస్కారం చేస్తూ ఆ సందేశాన్ని వినిపించాడు. ఆ వినిపించినటువంటి అదృష్టం నాకు కలిగింది. కాబట్టి ఇక్కడున్న కళాకారులు అందరూ కూడా మనకు వచ్చేటువంటి దండలు కానీ, మనకు వచ్చేటువంటి సన్మానాలు కానీ, మనకు వచ్చేటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ మనం వస్తున్న కొద్దీ మెడలు ఉంచుతూ ఉండాలి, ఇంకా మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని ఆయన మహానుభావుడు చెప్పినటువంటి దీన్ని మరొక్కసారి ఈ వేదిక సందర్భంగా, జయంతి సందర్భంగా మీ అందరికీ ముందు ఉంచుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు సరే, లేట్ అయినా కూడా పూర్తి మానేయకుండా, అలాగే అది లేట్ కాకుండా, ఇంకా ఆలస్యం కాకుండా ఆ మహానటుడికి వేదిక మీద ఉన్న పెద్దలందరి ద్వారా పూలమాలతో మనం వారికి నివాళులు అర్పిద్దాం. సభకు నమస్కారం. యువకళ వారు, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ 2 సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఒక విశేషమైన సన్నివేశంలో మనం ఇక్కడ సమావేశమైన విపత్కరమైన పరిస్థితులు ఇవాళ లోకంలో ఉన్న కేవలం శాస్త్రి గారి అభిమానంతో వాటిని అధిగమించి వచ్చినటువంటి ఈ ప్రాంగణంలో ఉన్న ప్రేక్షక సమూహానికి ముందు నమస్కారం. ఎందుకంటే వేదిక మీద 10 మంది ఉంటే ప్రేక్షకులు 4 ఉండేటువంటి సభా కార్యక్రమాలు జంట నగరాల్లో విశేషంగా చూస్తున్నాం. అయ్యా మాట్లాడినా? దానికి భిన్నంగా ఇవాళ ఇంతమంది ఆత్మీయులు ఇక్కడికి రావడం ఒక విశేషం. వేదిక మీద ఈనాటి అధ్యక్షులు ఒక సంయమనశీలి, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తి సంయమనాన్ని కోల్పోతే చాలా విపత్కర పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా సాంస్కృతిక శాఖకు సంచాలకత్వం వహించడం అంటే ఒక కత్తి మీద నిలబడ్డం లాంటి. దాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేసినటువంటి వ్యక్తి విజయభాస్కర్. సరే, రంగస్థలానికి వారికి ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలుసు. కవిత్వంలో కూడా ఒక కవిగా కూడా తన అస్తిత్వాన్ని ప్రకటించుకున్నటువంటి వ్యక్తి విజయభాస్కర్. ఆ పక్కన మరొక అధ్యక్షులు ఉన్నారు. ఈయనకి సభకు అధ్యక్షులైతే ఆయన పూర్వరంగంలో సాంస్కృతిక శాఖకు అధ్యక్షం వహించినటువంటి వ్యక్తి గుమ్మడి. నాటక అకాడమీ దానికి అధ్యక్షం వహించిన వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ గారు.
గుమ్మడి గోపాలకృష్ణ లాంటి వ్యక్తిని నిజానికి ఇవాళ పరిచయం చేయవలసినటువంటి అవసరం లేదు, ముఖ్యంగా ఇటువంటి ప్రాంగణాల్లో. ఆయన తిరిగినటువంటి వ్యక్తి సాంస్కృతిక రంగంలో ఉన్నాడని నేను భావిస్తాను. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక అభినవ కృష్ణుడు అంటే వెండి తెరకు ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఎలాగో ప్రవర్తిల్లుతున్నటువంటి ఈ తరంలో రంగస్థలానికి అటువంటి కీర్తి ప్రతిష్ఠించిన ఆ పక్కనే ఇప్పుడే బుర్రావారి పేరిట ఒక అద్భుతమైన పురస్కారాన్ని అందుకున్నటువంటి మహానటులు ఉన్నారు, బీసీ కృష్ణ గారు. నిజానికి వీళ్ళందరూ రంగస్థలానికి అంకితమైపోయినటువంటి ఒక స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్లో బీసీ కృష్ణ గారు. వారికి వేరే లౌకికమైన ప్రపంచం ఉండదు. వారి విశ్వాసాల్లో కేవలం కళ, పాత్ర, ఆ పాత్ర పోషణ ఇటువంటివి మాత్రమే ఉండేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి బీసీ కృష్ణ గారు. అనేక పురస్కారాలతో పాటు ఇవాళ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పురస్కారం వారికి. నిజానికి ఇంత అద్భుతమైన కార్యక్రమ రూపశిల్పి ఒక రకంగా రేవతి రామకృష్ణ. రేవతి రామకృష్ణ ఇందాక ఒక ప్రకటన చేశాడు, ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను. సాధారణంగా ఆత్మావై పుత్రనామాసి అంటారు. నాకు ఇది చూశాక ఆత్మావై జామాత నామాసి అనిపిస్తుంది. అందుచేత ఆ పుత్రుడు లేని కొరతను ఈ జామాత తీరుస్తాడని ఆ విజయవంతంగా శాస్త్రి గారి జయంతి పురస్కారాల సభ కొనసాగాలని నేను భావిస్తున్నాను. ఆ పక్కన మరొక వదాన్యుడు, రంగస్థల కంఠీరవుడు ఉన్నాడు, ఆయన పేరే దీపికా ప్రసాద్. పూర్వరంగంలో రంగస్థలాన్ని సముద్ధరంగా నడిపించడానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి వ్యక్తి. తెర ముందుకు వస్తే ఒక అద్భుతమైనటువంటి నటుడు. కేవలం రంగస్థలం మీదే కాకుండా టీవీ సీరియల్స్, ధారావాహికాలు చేశాడు దీపికా ప్రసాద్ గారు. సరే, ఈ పక్కన మా సోదరతుల్యుడు నెహ్రూ. ఏ కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమం జరిగినా దానికి వెన్నుదన్నుగా నిలిచేటువంటి వ్యక్తి, సాంస్కృతిక అభిమాని. సరే, ఈయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. గాంధీ అంటే ఒక వాక్ ప్రవాహం. ఆయన చెప్పినట్టుగా ఎక్కడ ఆపాలో మనం నిర్ణయించుకోవాలి తప్ప లాకు వేయనంతకాలం ప్రవాహం సాగుతూనే ఉంటుంది. వారికి సభాసదులందరికీ నమస్కారం. ఈ పరిచయ వాక్యాలు కొంచెం సుదీర్ఘం అవుతాయి ఇలాంటి సభల్లో. నాకు శాస్త్రి గారితో పరిచయం కేవలం ఏదో ఒక దూరదర్శన్, ఆకాశవాణి లాంటి సంస్థలో పనిచేయడం వల్ల ఏర్పడింది కాదు. ఆయన నన్ను ఒక పుత్రవాత్సల్యంతో చూసినటువంటి వ్యక్తి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈ రామకృష్ణ ఇంట్లో ఎప్పుడైనా సత్యనారాయణ చేసుకుంటే కుటుంబ సభ్యుల్లో నన్ను వాళ్ళ ఇంటికి పిలిచేవాడు. ఆ వ్రతం తర్వాత బంధువులందరూ భోజనం చేస్తుంటే వాళ్ళతో కలిసి నేను భోజనం చేయాలి. ఆ భోజనం చేసిన తర్వాత మా దంపతులిద్దరికీ నూతన వస్త్రాలు సమర్పించాలి. ఈ రకంగా కౌటుంబికమైనటువంటి అంశాలలో కూడా భాగస్వామిని చేసినటువంటి అదృష్టం, ఒక భాగ్యం ఎవరికైనా దొరికిందంటే దాంట్లో నేనున్నాను. ఆ రకంగా నన్ను విశేషంగా అభిమానించినటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేక సార్లు, అనేక సందర్భాలలో, అనేక సభలలో, అనేక కార్యక్రమాలలో, ఇందాక మన విజయభాస్కర్ గారు చెప్పినట్టుగా దూరదర్శన్ అనేటువంటి మాధ్యమంలో ఉండగా అనేక సార్లు వారి పరిచయ కార్యక్రమాలు నేను చేశాను. వారిని ప్రత్యక్షంగా పరిచయం చేశాను. వారితో అనేక కార్యక్రమాలు చేశాను. ముఖ్యంగా కృష్ణా తీరం, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కృష్ణా తీరాన్ని బుల్లితెరకు అనువదించినప్పుడు అన్నప్ప శాస్త్రిగా ఆయన దాంట్లో ప్రధాన భూమిక నిర్వహించారు. ఇలా వారితో సంబంధ బాంధవ్యాలు విశేషంగా ఉన్నాయి. అన్నింటికీ మించి ఆయన జీవించి ఉన్న కాలంలోనే ఈ జయంతి పురస్కార సభ ప్రారంభమైంది. ఆయన జీవిత కాలంలో చేసినటువంటి ఆఖరి పురస్కారం నాకే. వారి జయంతి రోజు నేను ఆఖరి పురస్కారాన్ని అందుకున్నాను. వారు సంకల్పించుకున్న తర్వాత 4-5 అవార్డులు వాళ్ళు ప్రకటించడం జరిగింది. చాట్ల శ్రీరాములు గారి సహా రంగస్థల ప్రముఖులందరికీ ఇచ్చేవారు. ఆ కొనసాగింపులో ఆయన జీవితకాలంలో అందుకున్న ఆఖరి భాగ్యం నాది. వారి ఇంటికి చేరువలోనే ఆ దేవాలయంలో కమ్యూనిటీ హాల్ ఉండేది. అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. ఈ రంగస్థలము, వ్యవహారం అది కాకుండా విశేషమైన పాండిత్య గరిమ కలిగినటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
డిగ్రీలకెక్కని పాండిత్యము వన్నెకెక్కిన రోజుల్లోని డిగ్రీ లేకపోతే వీడి పాండిత్యం ఏమిటి అని అంచనా వేసేటువంటి రోజుల్లో ఇందాక మనకు చూపించారు అవన్నీ. ఆయన ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నట్టే ఉంది దాంట్లో. మరి ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నటువంటి ఒక వ్యక్తి సంస్కృతాంధ్రాలలో ఆయన చూపినటువంటి ప్రతిభా వైదుష్యం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ కింద ఎన్ని రకాల గ్రంథాలు ఆయన చదువుకున్నాడో, ఏ ఏ శాస్త్రాలు చదువుకున్నాడో వివరాలు ఇచ్చారు. అందుచేత కేవలం బిఏ పాస్ అవడమో, ఎంఏ పాస్ అవడమో విద్యకు కొలమానం కాదని నిరూపించినటువంటి మహానటులు ఎవరైనా ఉన్నారంటే బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అగ్రేస పీఠంలో ఉంటారు. సంస్కృతాంధ్రాలలో నాట్యశాస్త్రం పట్ల, అలంకార శాస్త్రం పట్ల, ఛందశాస్త్రం పట్ల వారికి ఉన్నటువంటి అధ్యయనం, అవగాహన రంగస్థల కళాకారుల్లో దాదాపుగా దాని సమస్కందంగా ఉన్నటువంటి వ్యక్తి మనకు వెతికినా కనపడదు. అలా పద్యం మీద సంస్కృతం మీద ఉన్నారంటే ఇక్కడ కాస్త అక్కిరాజ సుందరరామకృష్ణ గారు ఉన్నారండి. పౌరాణిక రంగస్థలంలో వాటిపైన విశేషమైనటువంటి ఖ్యాతి కలిగిస్తున్నారు. ఆ రకంగా అటువంటి వ్యక్తులు కనపడరు. ముఖ్యంగా పద్య విద్యాధరుడు. ఇటీవల కాలంలో గోపాలకృష్ణ గారు అనుకుంటారు, అప్పుడప్పుడు ఫోన్ చేసి కొత్తగా పద్యం రాశాను వింటారా అండి. పౌరాణిక నటులలో కొత్తగా తమంతట తాము పద్యం రాసేటువంటి వ్యక్తులు కనపడరు. అలాంటిది ఆయన పద్య విద్యాధరుడు శాస్త్రి గారు. అనేక సందర్భాలలో అనేక గ్రంథాలు రాశారు. ఆయన ఒక విషయంలో ఆయన అన్నాడు, ఆయన గురించి ఆయన చెబుతూ పరిచయ వాక్యం ఏం చేసుకున్నాడంటే, ఇంటి పేరు బుర్రావారు, ఇంటి పేరు బుర్రావారు, ఎరుక మీరిపోయింది. అది ఆ ఎరుక ఎంతవరకు వెళ్ళిందంటే, ఎరుక మీరు భార్య ధనలక్ష్మి. ఆమె ఇక్కడే ఉన్నారు. నమస్కారం ధనలక్ష్మి గారికి. ఈ ధనలక్ష్మి అనే పేరుతోనే బహుశా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఒక లక్ష్మీ సౌభాగ్యం అప్పిందేమో అని నాకు అనిపిస్తుంది. 6 అమ్మాయిలండి. రంగస్థలం తప్ప, సంస్కృతాంధ్ర శాస్త్ర గ్రంథాల అధ్యయనం తప్ప ఇతరత్ర వ్యాపకం లేని ఒక ఆడపిల్లల తండ్రి సంస్కారవంతమైన 6 అమ్మాయిల జీవితాన్ని చక్కదిద్ది ఇవాళ ప్రపంచం ముందు నిలబెట్టాడంటే మహానుభావుడికి ఏం నమస్కారం చేస్తే చెల్లుతుంది. ఇవాళ ఎలా జరిగింది ఇవాళ జరుగుతుందా? ఆ ప్రశ్నకు సమాధానం బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ అర్థాన్ని ఇక్కడ ఉండడం సగభాగం ఇక్కడ ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ధనలక్ష్మి గారు ఉన్నారు, వారి అమ్మాయిలు అందరూ ఉన్నారు. అందరికీ నమస్కారం. భార్య ధనలక్ష్మి, 6 భద్రసుతలు, 6 భద్రసుతలు, ప్రస్తుత వృత్తి భగవత్ ప్రార్థనము. వృత్తి లేదానికి భగవంతుని ధ్యానించడం తప్ప. కళలో భగవత్ స్వరూపాన్ని చూసినటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ప్రస్తుత వృత్తి భగవత్ ప్రార్థనము, ఎప్పటికైనా గురు కృపకు ఎదురు చూపు అని తాను పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. నిజానికి ఆయన ఒక కళాకారుడిగా ప్రపంచంలో చాలా మందికి తెలుసు. ఇలాంటి నటులకి ఆయన ఒక స్త్రీ పాత్ర వేస్తే ఏ రకమైనటువంటి అభినయాన్ని ఆయన ప్రకటించేవారు. ఆ పాత్రను అధ్యయనం చేసేటువంటి స్థితిలో ఇవాళ వేదిక మీద ఉన్న చాలా మందికి తెలుసు. వీళ్ళు ప్రత్యక్షంగా ఆ రంగస్థలాన్ని భాగస్వాములై పంచుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఆయన ఒకసారి ఒక మాట అన్నాడు. ఆయన అష్టవిధ నాయకులు అంటాం మనం, ఎందుకంటే స్త్రీ పాత్ర ప్రధానంగా వేశాడు. ఈ విషయం ఒకటి చెప్తే, స్త్రీ పాత్రల ప్రధానంగా వేసినవాడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. స్త్రీ పాత్ర అనేటప్పటికీ అభినయ రీత్యా మనం అష్టవిధ నాయకుల గురించి మాట్లాడతాం. 8 మంది నాయిక విధానాలు ఉంటాయి. మీరు శాస్త్ర గ్రంథం తిరగవేస్తే ఏకవాక్యం ఉంటుంది, అంతకు మించి దాని గురించిన వివరాలు ఉండవు. ఇప్పుడు మనకి స్వాధీన పతిక, వాసవ సజ్జిక, ఖండిత, కలహాంతరిత, విరహోత్కంఠిత, ప్రోచితవర్తక, అభిసారిక, విప్రలబ్ధ అని 8 రకాలుగా నాయికలు చెబుతున్నారు. దీనికి వివరణ ఏమిటంటే ఏకవాక్యంలో ఉంటుంది శాస్త్ర గ్రంథంలో. ఎలా తెలుస్తుంది?
అందుచేత ఈయన అధ్యయనం చేసి 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 ఈ 8 పాత్రలు వేశాడు. ఆయన అష్టవిధ నాయకులుగా తనను తాను రూపాంతరం చెందుకుని వాటిని అనుభవించి ఆ అవస్థా భేదాలను ప్రకటించిన వాడు బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అలా ప్రకటించినటువంటి సందర్భంలో ఆ అవస్థా భేదాలు తాను అనుభవించాడు కాబట్టి ఖండిత ఎలా ఉంటుంది, విప్రలబ్ధ ఎలా ఉంటుంది, అభిసారిక ఎలా ఉంటుంది ఆయన అనుభవించాడు నటుడిగా. కానీ తదితర నటులకు ఎలా తెలుస్తుంది? నటుడన్నవాడు ఉపకారిగా ఉండవలే. ఇది ఆత్మశుద్ధిగా ఆయన నమ్మినటువంటి వాక్యం. నటుడు సమాజానికి ఉపకారి కావలే అన్నాడు. అందుచేత తాను అధ్యయనం చేసిన 8 మంది నాయకుల అవస్థాభేదాలు నాకు మాత్రం తెలిస్తే ఏమి ప్రయోజనం, ఇది జనానికి తెలియాలి, ప్రజలకు తెలియాలి, కళాకారులకు తెలియాలి అని సంకల్పించుకుని అష్టవిధ నాయకులు అనే గ్రంథం రాశాడు. ఇవాళ అష్టవిధ నాయకుల గురించి తెలుసుకోవాలంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించినటువంటి గ్రంథం వినా తెలుగు వాళ్ళకి దిక్కే లేదు. అంత వివరంగా ఒక్కొక్క నాయిక అవస్థా భేదాలు రాస్తాడు ఆయన. ఎంత అద్భుతంగా ఆ వివరాలను దాదాపు 10-12 పద్యాలు ఉంటాయి, 20 పద్యాలు ఉంటాయి కొన్ని చోట్ల. ఒక్కటి మాత్రం మనం చేస్తాం మరి. వాసవ సజ్జిక ఈ పాత్ర తనని తన పడక గదిని అలంకరించుకుని తహతహలాడుతూ నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వాసవ సజ్జిక. ఈమె ఆ అలంకరించుకోవడానికి పూర్వరంగంలో సరోవరానికి వెళ్ళి ముందు స్నానం చేసింది. సాయంత్రానికి తన ప్రియుడు వస్తాడు కదా, స్నానం చేసి అలంకరించుకోవడానికి సిద్ధమవుతున్నది. ఇలా స్నానం చేసి ఆ సరోవరం నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆ పక్కనే ఈ ఆభరణాలు అవి తీసి పెడుతుంది కదండి, అది ఇలా వంగి అవి తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు సరోవరంలో తన నీడ తనకి కనపడుతుంది. తన నీడతో పాటు ఏం కనపడుతుంది? సరోవరం స్నానం చేయకుండా మామూలుగా ఉంటే ఒక అద్దంలాగా ఉంటుంది, ఏమి కదలిక ఉండవు. కానీ ఇప్పుడు కదులుతుంది సరోవరంలో నీరు. నీరు కదలడం వల్ల ఏం జరుగుతుందంటే శారదాభ్రస్త తారాశశాంకేళి, శారద అభ్రస్త తారశశాంకేళి వనిత సిగ్గునకేదోయి కనులు మూసి. అది ఇలా 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 అవుతుంది కదండి సరోవరంలో నీళ్లు. పైన చంద్రుడు ఉన్నాడు, పక్కన తారలు ఉన్నాయి. ఆ నీడ ఏమవుతుందంటే ఒకదానిని ఒకటి కలియాలని తారాచంద్రులు రతికేళి కోసం ఉత్సాహపడుతున్నట్టుగా కనపడుతుంది. ఏమి అద్భుతమైన ఆలోచన అండి. తానేమో ప్రియుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నది, తన్ని తాను సింగారించుకోవాలి. ఇలా కొన్ని చూస్తే ఇది కనపడింది. శారద వినదు అక్కడ, ఎందుకంటే చంద్రుడు ఉన్నాడు కనుక. శారద అభ్రస్తతారాశంకేళి వనిత సిగ్గునకేదోయి కనులు మూసి. ఇంకొక విశేషం ఉంది. ఇంకొకళ్ళైతే చాలా జుగుప్సాకరంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని ఎంత అద్భుతంగా చెప్పారంటే శాస్త్రి గారికి ఎన్ని నమస్కారాలు చేసినా ఆయన విజ్ఞతకు సరిపోలవు. ఆమె స్నానం చేసి బయటకు వస్తుందంటే వివస్త్రగా ఉన్నది. సరోవరంలో చేస్తున్నది ఎవరూ లేరు. అందుకే ఆ తార ఈ శశాంకుడు చూస్తున్నాడేమో సిగ్గుపడింది. ఆవిడ వివస్త్రగా ఉన్నది కనుక అది చూసి కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగింది. ఇలా ఉన్నది కదా చూస్తూ ఇలా వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగితే ఏం జరిగింది? వెన్నుదిరిగెను వేవేల కన్ను విచ్చి. వెనక్కి తిరిగేటప్పటికి ఏం జరిగిందో చూడండి. వెన్నుదిరిగెను వేవేల కన్ను విచ్చి నెమిరాయడు కాంచెడు అమ్మ చెల్ల. వాళ్ళు చూస్తున్నారని తన శరీరం దాచుకోవడం కోసం కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగితే నెమలి ఉంది. నెమలి 2 కళ్ళే కాదు, పురి విప్పితే వేల వేల కన్నులు ఉంటాయి. నెమలి కన్నులు అంటాం. ఈ కన్నులన్నీ చూస్తున్నాయి. ఏమి భావన, ఏమి
భావం. ప్రబంధాలు రాసే కవికి కూడా ఆలోచనకు తట్టనటువంటి ఒక కావ్య పరిమళాన్ని అష్టవిధ నాయకులు పేరిట ఆయన అందించినటువంటి గ్రంథంలో ఒక ప్రబంధ కవిత్వ పాఠంలో ఆయన నిర్వహించినటువంటి కవిత వైదుష్యం బహుశా రంగస్థల కళాకారులందరికీ శిరోధార్యం అవుతుందని, అవ్వాలని, రంగస్థలం రవళించినంతకాలం బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కవన పటిమ, నటనాగరిమ చిరస్థాయిగా కాలంతో కరచాలనం చేస్తూ సాగుతాయని భావిస్తూ స్వస్తి. జములమ్మ బీసమ్మ దంపతులకు వారు జన్మించారు. బీసీ కృష్ణ మరి వారు సంగీత గురువులు పుట్రా జగవయ్య గారు. మరి మిత్రులారా, ముందుగా గుమ్మడి గోపాలకృష్ణ గారు శాలువతో సత్కరిస్తున్నారు. నిరంతర పద్యగాన కృష్ణ గుమ్మడి గోపాలకృష్ణ గారు శాలువతో, మరి ఓలేటి భారతీయ సంఘాలు పుష్పమాలతో సత్కరిస్తున్నారు. గజమాల వేయడం ప్రకటించాల. అదేవిధంగా నెహ్రూ గారు తలపాగతో సత్కరిస్తున్నారు. మరి క్యాష్ అవార్డు నగదు పురస్కారం విజయ్ భాస్కర్ గారు అందిస్తున్నారు. మీ అందరి సపోర్ట్లతో బీసీ కృష్ణ గారిని సత్కరిస్తోంది ఈ సభ. స్వీకరించబోతున్న 5,000 రూపాయల నగదు పారితోషికాన్ని అందిస్తోంది ఈ సభ. సవినయంగా కళామూర్తికి జేజేలు కొడుతూ ఒక్కసారి అందరూ కూడా మీ సపోర్ట్లతో వారికి ఆశిస్తున్న పురస్కారం అందిస్తున్నారు. మరి 1970 జూన్ 26 తేదీన టీవీ రాజు గారి చేతుల మీదుగా వారు బహుమతి అందుకున్నారు. అదేవిధంగా రసమయ్య వారి ప్రథమ బహుమతి, అదేవిధంగా ఘంటసాల సంస్మరణ కళాపీఠ పురస్కారాన్ని, అనేక పురస్కారాలు అందించి తీసుకొని ఉన్నారు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల వారి పంచశతాబ్ది పట్టాభిషేక మహోత్సవాల్లో కూడా వారు ప్రభుత్వం చేత ఘన సన్మానం పొందున్నారు. కందుకూరి విశేష పురస్కారాన్ని స్వీకరించున్నారు. అగ్రశ్రేణి నట ప్రతిభా పురస్కారాన్ని పొందున్నారు. ఈ విధంగా అనేక అవార్డులు రివార్డులు పొందినటువంటి శ్రీ బీసీ కృష్ణ గారి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జయంతి వేడుకలో సత్కరిస్తోంది ఈ సభ సవినయంగా. ధన్యవాదాలు గురుగారు. ఓకే, వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ, కనిపించకుండా సుదూర తీరాలకు వెళ్ళిపోయినటువంటి మా మామగారికి, ఆహుతిలో కూర్చున్నటువంటి మా అత్తయ్య గారికి, ప్రసిద్ధులైన ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చాలా క్లుప్తంగానే చెప్తాను. నా ఫస్ట్ ఫారం చదివే రోజుల్లో 1940 సంవత్సరంలో నేను మొట్టమొదటిగా శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చూడటం జరిగింది. అప్పుడు ఫస్ట్ ఫారం చదువుతున్నాను. మా బాబాయ్ గారు వారితో కలిసి సక్కుపై నాటకులు యోగ వేషం వేశారు. పెరవరి తెనాలు బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నారు. ఆయన చూశాను. మంచి స్ఫురతులకి నన్ను పరిచయం చేశారు. మా అన్నయ్య గారు అబ్బాయి అండి. అక్కడి నుంచి పెరవరి వెళ్ళాం. పెరవరి సక్కుపై నాటకం చూశాను. ఆయన మేకప్ చేసుకోవడం దగ్గర నుంచి నాటకాంతం ఆ నాటకాన్ని చూసి వస్తూ నాకు వచ్చిన చిన్న చిన్న డౌట్లు ఆయన అడుగుతూ మళ్ళీ తెనాలు రావడం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా సంవత్సరాలు నేను వారికి కలవల. అక్కడితో అక్కడ అయిపోయాయి. అప్పుడప్పుడు ఎక్కడ గుంటూరు, విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ కర్నూలు కొన్ని సందర్భంలో నాటకాలు చూడటం జరిగింది. నేను మళ్ళా 7th ఫారం డిగ్రీకి తెనాలి వచ్చాను. తెనాలి వచ్చినప్పుడు వారితో కలిసి తిరగటం, వారి గ్రూపులతో పాటు నేను ఒకప్పుడు వెళుతుండటం, తెనాలి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళటం, ఆయన నటన చూడటం, అది నా మనసులో ఒక భావాన్ని, చిన్నప్పుడు ఉన్నటువంటి భావానికి రూపురేఖలు బాగా పెంచి నటనంటే ఇలా ఉండాలి, వీడు నటుడు అనే భావాన్ని బాగా ప్రేరణ కలిగించిన వారు మా మామగారు. ఆ తర్వాత హైదరాబాద్ సెటిల్ అయి మా నాన్నగారు రాసుకోవడం. అప్పుడు నాకు మళ్ళీ ఆయన వాళ్ళ అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. అక్కడి నుంచి బంధం గట్టిపడింది. ఆ బంధం అవలంబంగా మారింది.
నేను అప్పుడప్పుడు చిన్న చిన్న నాటకాలు రాసిన డైరెక్ట్ చేసిన వీడు పర్వాలేదురా చేస్తున్నాడు అనేటువంటి ఒక భావన, ఒక అదృష్టాన్ని కలిగిస్తే సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అల్లుడు అని ఎవరన్నా పరిచయం చేస్తున్నప్పుడు ఆ ఆనందం కానీ అదృష్టం కానీ నాకు చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు లోపల. ఎందుకంటే ఇంతమంది వచ్చారు, ఈ కరోనా ఉన్నా కూడా పెద్దలంతా వచ్చారు. ఆయన మీద ఎటువంటి అభిమానం లేకపోతే వస్తారు కదా అందరూ కూడా. నాకు ఫస్ట్ నటన మీద మా తాతగారు చిన్న చిన్న విషయాలు చెప్పినా ఇండైరెక్ట్గా వారితో కలిసి నేను నేర్చుకుని చాలా ఉన్నాయి. అలాగే నేను సీరియల్స్ చిన్న చిన్న రాసినప్పుడు డౌట్ వచ్చిన పద్య నాటకాలు ఆయన ఫోన్ చేసి కనుక్కుంటేవాడు. ఆ విధంగా నాకు పరోక్షమైనటువంటి గురువు గారు, ఆ గురువు గారి భావనతోనే నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే మా మామగారు హనుమత్ జయంతి ఒకటి, అలాగే ఆ హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ విద్యా సుబ్రహ్మణ్య ట్రస్ట్ పేరు మీద కార్యక్రమాలు చేస్తూ ఒక కళాకారుడికి కేవలం నాటకం కాదు, నాటకం, సంగీతం, నృత్యం ఈ 5-6 రంగాల్లో ప్రతి సంవత్సరం వారు అవార్డు ఇస్తూ వచ్చారు. సో నాకు అనిపించింది ఆ అవార్డుని తర్వాత నేను 2 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు వారు, అది నేను కొనసాగిస్తే బాగుంటుంది, నాటకం మీద అభిమానం కాబట్టి. అలాగే ఆధ్యాత్మికంగా హనుమత్ జయంతి వేరే వాడు చేస్తే చేయవచ్చు మా తోడడు, నాకు మాత్రం దాని మీద అభిమానంతో నేను చేద్దాం మనసులో అనుకున్నాను. ఆ సందర్భంలో మా భాగ్య శాస్త్రి చెప్పారు, వైకే నాగేశ్వరరావు గారు మామగారి డేట్ ఆఫ్ బర్త్ను ఈ పోయినటువంటి డేట్స్ అడిగారు, ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నారు ఆయన అని. ఎప్పుడైతే ఆయన మాట అన్నారో నేను శాస్త్రితో అన్నారు, శాస్త్రి నేను కలుస్తానయ్యా, కలిసి చేద్దాం. ముందు ఏదో వర్షంలో చేద్దాం అనుకున్నాం, కానీ ఆయన సలహా మీద ఇక్కడ ఈ హాల్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనివల్ల మీ అందరం మేము చూడటం, వారు డైరెక్ట్గా చూడటం, మీ హావభావాలు కానీ వారి మాట్లాడుంటే డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ అవ్వడానికి అవకాశం వచ్చింది. కాబట్టి నేను ఈ సందర్భంగా మా భాగ్య శాస్త్రి గారికి, వైకే నాగేశ్వరరావు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇందాక ఆడియో మీడియా చూసాం, నా ఫ్రెండ్ శ్యామ్ అని చెప్పేసి ఆయన దగ్గర కూర్చొని దాదాపు ఒక 2 days ఒక 5 minutesకి ఆడియో వీడియో చేశాను. నేను వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మావయ్య గారి మీద సిద్ధాంత పరిశోధన చేసి ఒక గ్రంథాన్ని వివరించారు వేక రామకృష్ణ రాలేదు ఇక్కడికి వారు ఆ విధంగా చేసినందుకు గాను నేను ఒక మామగారి అభిమానిగా, ఒక నాటక అభిమానిగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చక్కటి కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ తర్వాత ఎట్లా వందన సంపడం చెప్తారు, కానీ నా బాధ్యతగా ప్రతి ఒక్కరికి, దీంట్లో భాగం ప్రతి ఒక్కరికి నాకు సహకరించినటువంటి మా శ్రీమతి బాలకి, అలాగే మా తోడోళ్ళకి, మరదళ్ళకి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ సహకరిస్తూ ఉన్నారు. మా అబ్బాయి నాకు ఫోన్ చేశారు, నాన్న మీకు నేను ఏర్పాటు చేస్తాను, నేను ఎవ్వరూ నాకు వద్దు, నా సంపాదనలో నా దాంట్లో నాకు వచ్చినట్టు ప్రతి సంవత్సరం మామగారు చేస్తాను అనే దాంట్లో నేను సంకల్పం చేసుకున్నాను. ఇది నేను ప్రతి సంవత్సరం ఇట్లాగే హాల్లో ఇదే గ్రాండ్గా ఒక సంస్థలకు సహకారం చేసుకొని డెఫినెట్గా చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చప్పట్ల మధ్య వారిని సత్కరిస్తుంది ఈ సభ.
ఈ సభానంతరం శ్రీకృష్ణరాయ గారు, తర్వాత శ్రీ పి శ్రీనివాస్ గారు. పి శ్రీనివాస్ దుర్యోధన పాత్రధారి. దుర్యోధనుడు పి శ్రీనివాస్ గారు. నెక్స్ట్ శ్రీ వి మనోహర్ రాజు గారు, అర్జున పాత్రధారి. కర్ణుడు కర్ణ పాత్రధారి శ్రీ మనోహర్ రాజు గారు. తర్వాత రాగి ధృతరాష్ట్ర పాత్రధారి శ్రీ కోట సత్యనారాయణ గారు, ధృతరాష్ట్రుడు. రండి గురుగారు. శ్రీ భీష్మాచార్యులుగా జంగయ్య గారు. అదేవిధంగా ద్రోణాచార్యుల వారు శ్రీరామచంద్రమూర్తి గారు. మల్లాది రమణ గారు వికర్ణుడిగా. అశ్వత్థామగా శ్రీ భాగ్యశాస్త్రి గారు. భాగ్యశాస్త్రి భాగ్యశాస్త్రి గారు. నెక్స్ట్ మేకప్ శ్రీ పరమేశ్వర్ గారు. సంగీతం ఎన్ చంద్రబాబు నాయుడు గారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో రాణించాలని కోరుతున్నాను. శ్రీ పరమేశ్వర్ గారు.
నేర్పించడం ఏమిటి, అసలు ఆ ఫీల్డ్ నాకు ఇష్టమే లేదని చెప్పాను. ఎందుకు అన్నారు, నేను ఉన్న ఇంటికి ఒక 2 ఫర్లాంగుల దూరంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ అనేది ఒకటి ఉంది. అందులో నెలకు ఒక 15-20 నాటకాలు జరిగేటివి ఆ రోజుల్లో. ఇది ఎప్పటి మాట అంటే 82-83 అనుకుంటాను. నాకు ఇష్టం లేదన్న. కారణం ఏమి అని అదే ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఒక చెట్టు కింద కూర్చోబెట్టుకొని అడిగాడు నన్ను. నేను ఉన్నవి అన్నీ చెప్పాను, ఇవి కారణాలు, అందులో నాకు ఇష్టం లేదని చెప్పాను. లేదు ఆయన, నాటక లక్షణము, నాటక ధర్మము, వేషధర్మం, అన్ని ధర్మాలు ఆపోషణం పట్టించి నీకు నేర్పిస్తాను, నా మాట విను, సరే ఆలోచించుకోనివ్వండి. సరే, ఈ లోపుగా ఒక 2-3 రోజుల వ్యవధిలో కొందరు స్థానిక కళాకారులు, మీరు పేరే విని ఉంటారు, అల్లా బక్షి గారని, లంకా పిచ్చే శాస్త్రి గారని, డ్రస్సు కొట్టు రంగనాయకుడు గారని, వారు ఆంధ్రదేశంలోనే బాగా గుర్తించిన వారు. అలాంటి వ్యక్తులందరూ నాతో, రెడ్డి గారు వారి నీకు అడుగుతున్నాడంటే నీకు ఏదో కాలం కలిసి వచ్చింది నాయన, మా మాట వినండి. సరే, ఇంట్లో అడిగాను నా ధర్మపత్ని, ఇలా అడుగుతున్నారు శివారెడ్డి గారు అంటే, మీరు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్లో పాడుతున్నారు కదా, అలాగే వారు స్వయంగా నేర్పుతానంటే అది కూడా ఒక విద్యనే కదా, నేర్చుకోండి అని. సరే అని ఆ రోజు సాయంకాలం వారితో కలిసి మాట ఇచ్చాను. జూన్ 14వ తేదీ నాడు ప్రముఖ రంగస్థల కళాకారులందరూ ఇంటికి రప్పించారు. వారి సమక్షంలో పూజ కార్యక్రమాలతో నాకు హరిశ్చంద్ర పాత్రను స్టార్ట్ చేశాను. అంతవరకు నాకు గురువు గారి ఊసు తెలియదు, వారి పేరు కూడా వినలేదు. కృష్ణ, నీవు ఏ నాటకము నేర్చుకోబోతున్నావు, ఏ పాత్ర నేర్చుకోబోతున్నావు? హరిశ్చంద్రంలోని హరిశ్చంద్ర పాత్రను మీరు నేర్పగా నేను నేర్చుకునబోతున్నాను. మంచి స్కూల్లో చదివింటావు పాఠ్యాంశాలు కొంతవరకు, ఇప్పుడు పూర్తిగా తెలుసుకుంటాం అన్నారు. పెట్టి ఎత్తి శృతి పెట్టారండి. ఇంకా గురువుగారి ప్రస్తావన రాలేదు. కళ్ళు మూసుకున్నారు, కళ్ళు తెరిచారు, ఇలాగే గట్టిగా చూశారు నా వైపు. ఒక 14-15 సెకండ్లు ఇలాగే చూశారు. నేను కళ్ళలో కళ్ళు పెట్టి అలాగే చూశాను. నాకు 2 వాగ్దానాలు చెయ్యాలి. అలాగే అన్నా, నీవు నేర్చుకోబోన్నది హరిశ్చంద్ర పాత్ర. నీవు నిజంగా హరిశ్చంద్రుడుగా మారాలి అని గట్టిగా గర్జించి అన్నారు. ఒక 5-6 సెకండ్లు కళ్ళు మూసుకొని అలాగే మాస్టారు గారు అన్నారు. రంగస్థలిలో అడుగుపెట్టిన తర్వాత నీకు ఉజ్వల భవిష్యత్తు ప్రారంభమవుతుంది నాయన. ఎవరేమన్నా కానీ పట్టించుకోకుండా సహనముతో తల వంచుకొని నీ ఇంటికి చేరుతూ ఉండాలి, నాటకాలు వస్తే పోతూ ఉండాలి. ఈ 2 ప్రమాణం చేయి, మాట ఇచ్చేసాను. ఈనాటి వరకు, ఆనాటి నుండి ఈనాటి వరకు అదే మార్గంలో నడుచుకుంటూ వస్తున్నానండి. రాయిగా ఉన్న నన్ను రతనంగా మార్చాను. ఒక హరిశ్చంద్ర పాత్రకు 86 పద్యాలు 4 నెలల్లో మొత్తము అవగాహన చేసుకున్నాను. వారు అనుకోవడం ఏ సంవత్సరమో 2 సంవత్సరాలు అవుతుంది 86 పద్యాలకు.
కృష్ణ 4 నెలల్లోనే పద్యాలను అవగాహన చేసుకున్నాడు. ఇది అయిపోయిందా? ఒకరోజు నాటకాల సీజన్, వారు స్వీట్ స్టాల్ నడిపేవారండి. శివారెడ్డి గారు నా గుర్తులు. వారిని నాన్నగారు, వీరిని నాన్నగారు అనే స్థాయికి నాలెడ్జ్ పెరగడం, వారిరువురికి కుమారుడుగా మారడం జరిగింది. వెళ్ళాను స్వీట్ స్టాల్ దగ్గర, జగ్గులో నీళ్లు పెట్టుకొని ఇట్లా వెలికి తీస్తున్నారు ముఖం కడుక్కుంటూ. ఎవరు? స్వర్గీయ శ్రీమాన్ బుర్రా సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు. నేను చూడలేదు, వారికి ఎప్పుడు చూడలేదు. వాళ్ళు ముఖం కడుక్కొని వారు గురువుగారి పక్కన కుర్చీలో కూర్చున్నారు స్వీట్ స్టాల్. నేను గురువుగారి పక్కన నిల్చొని ఉన్నాను. వారు వెళ్ళి గురువుగారి పక్కన కూర్చున్నారు. ఎవరు? శివారెడ్డి గారు, ఎవరినో అబ్బాయిని హరిశ్చంద్ర పాత్రను నేర్పిస్తున్నామని చెప్పారు నాకు. ఎవరు అంటే, చూడండి స్వామి ఈ అబ్బాయి అన్న. ఇట్లే ఒక 10-15 సెకండ్లు ఇలానే చూశాడండి. తల కదపకుండా కళ్ళు నేల పాదాలు నంటి చూశాడు. మళ్ళీ ఇట్లా పైకెత్తి చూశాడు. ఎక్కడ దొరికాడు? ఎలా సెలెక్ట్ చేశావు ఈ అబ్బాయిని? ఏ వేషానికైనా సరిపోతాడు అని శిరస్సు నుంచి నమస్కరిస్తే వీటిని చప్పరించారు. మరి ఎంతవరకు వచ్చింది అంటే 86 పద్యాలు పూర్తి చేశాను స్వామి గారు, మీరు వినాలి. ఇది ఎట్లా? ఇక్కడ ప్రక్క వీధిలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, వారింటికి తీసుకొని వెళ్ళారు. అక్కడ హార్మోనియం పెట్టి ఉంది. వారి ఎదుట పాడించారు, పద్యాలు చదివారు, 86 పద్యాలు. వారు తమలపాకు సున్నం అంటించుకుంటూ ఇట్లే చూస్తున్నారు. చూస్తూ నాయనా నీకేం ఆయాసం కలగలేదా? లేదు స్వామి, ఉన్నతనంగా మళ్ళీ 86 పద్యాలు చదివిస్తాను, చదువు నాయనా అన్నారు శివారెడ్డి. వద్దండి, మరి పద్యాలు నా వంతు అయిపోయింది, ఇక మీ వంతు ఉంది శాస్త్రి గారు అన్న. నా వంతు ఏమిటి? నేను ఏం చేయగలను? పద్యాలు వింటే చేయాలనిపిస్తుంది, కానీ ఎలా? నేను ఉండేది విజయవాడ, అబ్బాయి ఉండేది కర్నూలు. మీరు వస్తారు స్వామి. అలాగే వచ్చారు. దగ్గర 9 సంవత్సరాలు కర్నూలులో ఉన్నారు. నా ఒక్కడి కోసం 2 గురువులు కలిసి రాత్రింబవడు నన్ను బాగా సాధపట్టారండి. ఎందుకన్నా ఒప్పుకున్నానా నేను అని ఇంటికొచ్చి రాత్రి ఏడ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంత రిస్క్ ఇచ్చారు నాకు. కానీ కొన్నాళ్లకు తపస్సుగా భావించి ఇంట్లో అదే పనిగా నిలువుటత్వం వేయించుకుని, నా భార్య చంద్రమతి పాత్ర చదువుతుంటే నేను హరిశ్చంద్ర పాత్రను అద్దం ముందు నిలబడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ చేస్తూ ఇలా కష్టపడ్డానండి. చివరికి పరమహంస నాట్య కళా సమితి అని వారు 2 కలిసి సమాజాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నా రంగస్థలి జీవితం ప్రారంభమైంది. తొలి నాటకము 85 ఫిబ్రవరి 6వ తేదీ ఎమ్మిగనూరు మాతృవేదిక. తొలి నాటకములో ఘనంగా ఉండాలని పీసపాటి నరసింహమూర్తి గారికి నక్షత్రకుడుగా, ధూళిపాల సీతారామ శాస్త్రి గారికి విశ్వామిత్రులుగా, నాన్నగారికి చంద్రమతిగా, ఒక గురువు గారు నాదం అందించే నాద బ్రహ్మగా, ఒక గురువు గారు చంద్రమతిని పాత్రను పోషిస్తూ కంటితో నన్ను పర్యవేక్షణ చేస్తూ స్టేజ్లో నటింపచేసినటువంటి వారు 2 నా కోసం శివకేశవులు
ఈ రూపేణ అవతరించారా అని నాకు ఈనాటికి నేను చాలా కష్టపడ్డానండి, చాలా కష్టపడ్డాను. వారి పోషణలు, వారి సాంగత్యములు, వారి శిష్యరికములు, ఎన్నో మెలకువలు. చివరకు నేను కూడా రచన సాగించి పాటలు వ్రాయడము, ఛందస్సు తెలియకపోయినా గేయ రచనగా పద్యాలు వ్రాయడం, పాటలు వ్రాయడం, స్వరకల్పన చేయడం, ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి నాయన, ఇవన్నీ మొదలుపెట్టు అని వారు అనేవారు. ఒకనాడు ఏమైందంటే గయోపాఖ్యానము యుద్ధరంగం మాత్రమే కృష్ణుడు అర్జునుడు నేర్పించాలని ఇద్దరికీ సంకల్పం కలిగింది. దాని గురించి గయోపాఖ్యానం ముందు నా కోసం ఒక పద్యం రచించారు నాన్నగారు, శాస్త్రి గారు. ఇద్దరు గురువులు కూర్చొని ఆ పద్య రచన చదివి వినిపించారు. నీవు ఉదయం 10 గంటలకు వస్తావు కదా, నువ్వు ఏ రాగములు అనుకుంటావో ఆ రాగములో బాగా ఆలోచించి మాకు వినిపించాలి అని గట్టిగా చెప్పారు. నేను రాత్రంతా కూర్చున్నానండి. చాలా రాగాలతో నేను ప్రయత్నం చేశాను. కానడ రాగంలో చదువుతుంటే మా వారు ఇది చాలా బాగుందండి అన్నారు. ఓహో అని మళ్ళీ కంటిన్యూగా అట్లే 10-15 సార్లు అదే రాగంలో అన్నాను. చాలా బాగుంది అనుకుని వెళ్ళాను. ఏనాయనా పద్యం అనుకున్నావా, ఆలోచించావా? అనుకున్నాను మాస్టర్. ఏ రాగం అనుకున్నావు అని అడిగారు. కానడ రాగం అనుకున్నాను. అరే ఒకరి ముఖాలు గురించి చూసుకొని మనము అదే అనుకున్నామే అని అనుకున్నారు. నేను విన్నాను. ఏది అది? కానడ రాగము ఆలపించారు. గురువు గారు రాగ విస్తరణ గావించారు. ఆ పద్యము మీ ముందు ఉంచాలా? అదే మీ ముందు ఉంచుతాను. ఒక్కడు అర్జునుడు సన్నివేశం, ఇంకా కృష్ణుడు పార్థ అనుకుంటా రాడు. అంతకన్నా ముందు అన్నమాట. ఆలోచించుకుంటూ పరితత్వ హృదయముతో ఆపద్బాంధవుడు తన చెల్లెలిని నాకిచ్చి వివాహం జరిపినటువంటి వాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మతో వైరం. ధర్మానికి కట్టుబడి ఉండి చావనేది చస్తాను, కానీ యుద్ధం మాత్రం చెయ్యను. అలాంటి మహానుభావుడితో యుద్ధమా అని పరితత్వ హృదయంతో కూర్చొని అలా చూస్తూ పోరికి సిద్ధమై ధనువు నదలంతున పాండవీయులన్ కూరిమి బ్రోచు దైవము గూల్పనెదుచు కృతఘ్నుడౌదు నన్ను గోరి పదములంటు గయు కుత్తుగా గోయగా అప్పగింతునా శౌరికి జంకినాడని విషాంపతులెల్లరూ నవ్విపోవరే. శౌరికి జంకినాడని విషాంపతులెల్లరూ నవ్విపోవరే. క్షమించండి, ఇది చదివి వినిపించాడండి. చాలా గొప్పగా నాన్నగారు శభాష్
నాన్న అని భుజమున చేసి అక్కునకు చేర్చుకున్నాడు. శివారెడ్డి గారు చాలా బాగుంది నాయన. ఈ విధంగా రాత్రింబవళ్ళు నా కోసం ఆలోచించాను, శ్రమించాను, కష్టపడ్డాను. సంగీతపరంగా స్వరకర్తగా ఒక గురువు, నటనాపరంగా ఈ గురువు, ఇద్దరూ నా కోసము ఆ భగవంతుడు ప్రసాదించాడా ఏ జన్మ సుకృతము అని గర్వించేవాడిని ఈనాటికి కూడా అనుకుంటూ ఉంటాను. ఈనాటికి కూడా అనుకుంటూ వీరిరువురు నన్ను గురించి ఏ విధంగా నా భవిష్యత్తును ఊహించారో ఆ విధంగానే నేను ఆ స్థాయిని అందుకున్నాను. ఈనాడు రాష్ట్రములో వారి దయాదక్షతల వల్ల నేను కూడా ఒక నటుని అయ్యాను. అది ఎంతో సవినయంగా ఒక విధంగా గర్వంగా చెప్పుకుంటున్నాను. అంతకుముందు చరిత్ర ఏమిటంటే, నేను ఈ రంగస్థలిలో అడుగు పెట్టకముందు ఆర్కెస్ట్రా మెయింటైన్ చేస్తూ ఆర్కెస్ట్రా పరంగా పాటలు పాడుతూ జీవితం గడిపేవాడిని. నా బ్రతుకంతా కళామ తల్లికి అంకితం అయిపోయింది. నేను ఫీల్డ్కు ట్రై చేశాను. నేను అడుగులేకపోతే గాయకుడు ఏమిటయ్యా బాగున్నావు, వేషం ఇస్తాం చేయండి అని అనేవాడు. నాకు అవసరం లేదండి అని కొన్నాళ్ళు ఉండి మెడ్రాస్ ఫీల్డ్ ఇలా ప్రఖ్యాత డైరెక్టర్లు అడిగారు వారి పేర్లు ఎందుకండి. మొన్ననే యమదొంగ సినిమా తీసే రోజుల్లో రాజమౌళి గారి అసిస్టెంట్ డైరెక్టర్ యోగానంద్ గారు ఇంటికి ఫోన్ చేశారండి. కృష్ణ గారు, మిమ్మల్ని గురించి విన్నాము, మీరు రావాలి, యమదొంగలో మీకు మంచి పాత్ర ఇవ్వనున్నారు రాజమౌళి గారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. నేను వరుసగా 5-6 డేట్లు ఉన్నాయి. షూట్ కేసు పట్టుకొని బ్యాగ్ భుజాన్ని తగిలించుకొని దిగుతున్నాను. ఫోన్ వచ్చింది, నేను రాలేనండి. అదేమిటండి పిలిచేది రాజమౌళి గారు అయితే మీరు రాలేమంటారు. రాలేనండి, నాకు నాటకమే జీవితం, నాటకమే ప్రాణం. వరుసగా 4-5 డేట్లు ఉన్నాయి, ఎలా వదిలేసి రావాలి? అయ్యో నాటకం ఏమిటండి ఇట్టే అన్నారు. దయచేసి క్షమించండి. రోజు దొరికే రొట్టె చట్నీని విడిచి ఒకరోజు బిర్యానీ కోసం ఆశపడినట్టుంటుంది మీ పిలుపు అన్నారు. అంటే మీరు రోజు బిర్యానీ తింటారండి. నాకు అవసరం లేదండి, దయచేసి క్షమించండి. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు? 6వ రోజు 7వ రోజు వస్తారు. మళ్ళీ ఆ రోజు ఫోన్ చేశారు కరెక్ట్గా. నాకు మళ్ళీ డేట్లు వచ్చాయి, నేను రాను, క్షమించండి అని చెప్పేసి నా జీవితము కళామ తల్లికి అంకితం చేసుకున్నాను. ఈ మాట ఎందుకన్నా తెలుసునా? హరిశ్చంద్ర నాటకము మొదలుపెట్టేటప్పుడు గురువు గారికి ఇచ్చిన ప్రమాణాలు, దాన్ని బాగా ఆకలింపు చేసుకొని ఈనాటి వరకు కూడా అలాగే నిర్వర్తించడం జరుగుతుంది. ఇక నన్ను చూసి ఎంతో సంతోషించేవారు, ఆనందపడేవారు. హరిశ్చంద్రలో చంద్రమతి పాత్ర, కృష్ణతులాభారములు సత్యభామ పాత్ర, చింతామణి నాటకములు చింతామణి పాత్ర, ఈ ముగ్గురిని చూసింది వారిలోనే కానీ ఎవరిలో చూడలేదండి. ఖచ్చితంగా చెప్పగలను. ఆ అభినయం, ఆ వేషధారణ నా భూతో నా భవిష్యత్. అంతకుముందు ఏమో నాకు రంగస్థలి తెలియదు. వారిని చూసినప్పటి నుంచి నేను అన్న మాట ఎవరిలో చూడలేదు, వీళ్ళలోనే చూశాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. కళాకారులు ఎదురు చూస్తున్నారు మేకప్ చేసుకోండి. ఇంకొకటి యోగి వేమనలో వేమనగా నన్ను అది బాగా తెలిసిపోయారు. అందులో ఉద్యానవనం రంగంలో వేమన కోసం ఒక పద్యం రాశారు.
అది పీలు రాగములో నాతో పాడించు. ఇది నువ్వు బిల్వమంగళుడు ఉద్యానవనం సీన్లో చింతామణితో పాడుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన ఇది ప్రాక్టీస్ ఇప్పించారు, పాడారు. ప్రతి నాటకంలోనూ ఈ పద్యం చదువుతూనే ఉంటారు వారి జ్ఞాపకాలు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఏదేమైనా కానీ ముమ్మాటికి నా జన్మ ధన్యమైందండి. నా జన్మ ధన్యమైంది. నేను వారి కుమారుడిగా జన్మింపకపోయినా ఏదో ఒక జన్మలో జన్మిస్తాను. వీరిరువురికి కుమారుడిగా జన్మిస్తాను. ఆ ఆకాంక్ష చాలాగా మీ జన్మ సుకృతము. నిజంగా నేను చాలా అదృష్టం ఇంతసేపు వీళ్ళు విన్నందుకు. శ్రీ ఓలేటి పాలకృష్ణ గారు ప్రసంగవేత్త, శాస్త్రవ దుర్దండమాన ప్రచండ గంభీర గణ సంపన్నుడు, నిర్మల వాత్మవాహ పటిమ ధురీణుడు శ్రీ దీపికా ప్రసాద్ గారు. మరి నమస్కారం. శ్రీ బుర్రా సుబ్రహ్మణ్యం గారి పరిచయం ఒక 35 సంవత్సరాలు. తెలుగు నడిచెట్లో పద్య నాటకాల ఒక వర్క్షాప్ పెట్టారు. అక్కడ నుండి మా మిత్రుడు దీక్షిత్ డిఎస్ గారు పరిచయం చేశారు. అక్కడ నుండి ఆయన పోయే వరకైతే బాగానే ఒక కుటుంబ వ్యక్తిలాగా నన్ను భావించాడు. ఆయన చాలా ప్రయోజకుడు, మంచి రచయిత, అందరు పెద్దలు చెప్పినట్టు మంచి సాంస్కృతిక పండితుడు. ఎస్ఎస్ఎల్ ఏ చదివినా ఆయన అంత కష్టపడి ఇంత పైకి వచ్చి ఆయన ప్రపంచంలో ఒక పేరుగాంచిన ఒక స్త్రీ పాత్రను ఆయన రాణించాడంటే ఆయన కష్టం ఎంత వెనకాల ఉందో మనకు తెలుసు. ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, చింతామణి నాటకంలో ఒక చిన్న పద్యం. తాతల నాటి క్షేత్రములెల్ల తెగ నమ్మి దోసిల్లలోన పోసినాను. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. అత్తవారిచిన అంటు మామిడి తోట నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను. కులసతి మేని పుస్తతో కూడా తెచ్చి నింట గుప్పినాను. కులము వారెళ్ళ ఇది కూడదు అన్నను. భార్య నూతికి గోతికి పరుగిడినా లెక్కసేక నీ ఇంటి ముందు కుక్కబోలే కలిసి ఉన్నాను నేను. కుక్కబోలే కలిగి ఉన్నాను నేను. థ్యాంక్ యూ.